వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. చిన్న చౌక మండలంలో బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చిన్న చౌక మండల అధ్యక్షుడు బసిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షత వహించి బీజేపీ క్రియాశీలక కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సమావేశానికి వచ్చిన బీజేపీ క్రియాశీలక సభ్యులందరికీ పార్టీ కండువాలు కప్పి చిన్న చౌక మండల అధ్యక్షుడు ఆహ్వానించారు. చిన్న చౌక మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన క్రియాశీలక సభ్యులందరూ ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా వారితో వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సహకరించిన క్రియాశీలక కార్యవర్గ సభ్యులందరికీ మండల అధ్యక్షుడు బసిరెడ్డి రమణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీను, డి వినయ్, సాయి ధనుష్ భరత్, యు రాజరత్నం, శ్రీను, కె వీర శివకుమార్, పి చిన్న కృష్ణారెడ్డి, శివచరణ్, చిట్టి, ఆదినారాయణ రెడ్డి ఇంకా కొంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టి రైతులకు కానీ ఇట్లా విద్యార్థులకు కానీ అందరికీ గొప్పగా ఎవరికైనా పేద మహిళలకు కానీ ఆర్థిక అభివృద్ధిని వాళ్ళు ముందుకెళ్ళేటట్టు ఆర్థికాభివృద్ధి గొప్పగా ముందుకెళ్ళేటట్టు సహకరిస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా చేసి మనం ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని క్రియాశీలక సభ్యులను చిన్న చౌక మండలాధ్యక్షునిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారికి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. క్రియాశీలక సభ్యుల సమావేశానికి వచ్చేసిన క్రియాశీలక సభ్యులందరికీ మొదటగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక కార్యకర్త అంటే ఒక కార్యాన్ని గొప్పగా చేయడం అన్నమాట. క్రియాశీలకర్త అంటే అదే పనిగా ఒక పని మీద బాగా శ్రద్ధ పెట్టి ఇంకా క్రియాశీలకర్తగా ప్రధానమంత్రి యొక్క అతను ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర ఉంటుంది. మీ యొక్క క్రియాశీలక సభ్యుల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగా ముందు వెళ్ళి ప్రజలను స్నేహపూర్వకంగా కలవాలి. అదేవిధంగా ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ముందుండాలి. ఒక క్రియాశీలక సభ్యులంటే ముందుగా మన భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న వాజ్పేయి కొంతమంది స్థాపించినారు. ఆ స్థాపించడం వలన గొప్ప మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప జాతీయ పార్టీగా ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేదవారిని అనుకూలంగా చేసి పేదవారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా పేదవారిని గొప్పగా ముఖ్యంగా మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా గొప్పగా ముందుకెళ్ళాలి. క్రియాశీల సభ్యులు అంటే గొప్పగా ముందుకెళ్ళి ప్రజలకు మంచిగా చేయాలన్నమాట.